గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే తాతయ్యతో పాటు Q&A సెషన్. ఇప్పుడు మా తాతయ్యకి వచ్చేసి 84 ఇయర్స్. సో మా తాతయ్య లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, గుడ్ మెమోరీస్ అవన్నీ అయితే వీడియో రూపంలో మెమొరీలా పెట్టుకుందాం అనేసి అయితే ఈ వ్లాగ్ తీస్తున్నా. సో తాతయ్యనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను. అయితే ఇవాళ వీడియో ఏంటంటే నీ లైఫ్లో జరిగినవి ఏవైతే మెమొరీస్ ఉన్నాయో ఇంకా లెసన్స్ అవన్నీ ఒక వీడియో రూపంలో అయితే మంచిగా సేవ్ చేసుకొని ఉంచుకుందాం అని నేను అనుకుంటున్నా. అందుకే ఇవాళ ఈ వీడియో అయితే ఏ క్వశ్చన్స్ అయినా కానీ నువ్వు ఫ్రీగా చెప్పేసాయి, ఫ్రీ మైండెడ్తో చెప్పేసి వీడియో అనాలేమనుకోకు. సో మీ చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ చేద్దాం మనం. సో ఇప్పుడు నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ చైల్డ్హుడ్ డేస్లో నీకున్న బెస్ట్ మెమొరీస్ ఏంటో చెప్పేసి. మెమొరీస్ నా బచపన్లో చాలా ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని మీరు అడిగినందుకు చెప్పాలని అనుకుంటున్నా, చెప్తా. నేను చదువుకునే సమయంలో నాకు చాలా మా కులంలో చాలామంది విద్య నేర్చుకోలేదు, మామూలుగా ఉండేది. కానీ నాకు ఒకటే ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి నేను నా గౌడ్ సమాజంలో మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి 4 పల్లెల్లో అనే ఉద్దేశం నాకుండే. అదే తీరుగా మా నాన్నగారు నన్ను బాగా చదివించాను, చదువుకున్నా. చదివిన తర్వాత అదృష్టవశాత్తు నాకు 19వ సంవత్సరం ఏట జాబ్ దొరికింది. ఆ జాబ్ కూడా ఈ విధంగా ఇంటర్ ఏరియా అంటే మా డిస్టిక్ కాక మా తహసీల్ కాక వేరే ఐరి తహసీల్లో జాబ్ దొరికింది. చాలామంది అన్నారు అది పెద్ద ఫార్వర్డ్ ఒకటి కుదరదు కనుక నువ్వు దీన్ని క్యాన్సిల్ చేసుకో, ఇంకా వేరే జాబులు మనం ట్రై చేసుకుందాం అంటే అప్పుడు నేనన్నా నేను భయపడేటోని కాదు, భగవంతుడు ఇచ్చిన ఛాన్స్ ఇది, దీన్ని నేను వదులుకోదలుచుకొని ఏది ఏమైనా మంచిదే నేను అక్కడికి వెళ్ళే తీరుతా అనుకొని నాది గవర్నమెంట్ జిల్లా పరిషత్ గవర్నమెంట్ ఇది. దీంట్లో హెచ్ఎం ఉండే మీరు హెచ్ఎంగా నాకు హెచ్ఎంగా చేసిండ్రు. అక్కడ నేను ఎందుకంటే నాకు అసిస్టెంట్ ఉండే, నేను నాకు హెచ్ఎం పోస్ట్ ఇచ్చింది. అదే నేను సక్రమంగా జరుపుతుండే. మొదలు కొద్దిగా నాకు భయం అనిపించినా కానీ నాకు ఆ ప్రజలు నా మాటను విని నా నడవడిక చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే అంతకుముందు ఆ ఏరియాలో అది చాలా డీప్ ఏరియా, అక్కడ నక్సల్స్ భయం చాలా ఉంటుంది, గడ్చిరోలి ఏరియా కాబట్టి. కనుక నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు భయపడి కేర్లెస్గా వాళ్ళని కేర్ చేయకపోయేది, వాళ్ళు పిల్లగాళ్ళ విషయం కేర్ చేయకపోయేది. నేను ప్రత్యేకంగా అక్కడ ఉండడం వల్ల ఉండి పిల్లగాళ్ళని జమ చేసుడు, తల్లిదండ్రులతో లింకు పెట్టుకొని నేను బాగా గ్రేట్గా ఉండి వాళ్ళు దానివల్ల నా సహృదయం వాళ్ళకి అర్థమైంది. నన్ను బాగా గ్రేట్గా చూసుడు. నేను పెరిమిలికి పోదామంటే నా ఎంబడి ఎడ్ల బండి కట్టి నన్ను పంపించి మార్కెటింగ్ చేసిన తర్వాత తీసుకొచ్చి. తాతయ్య అయితే మన ఫోటో స్టూడియోస్కి మీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిండ్రు మీ తాతయ్య ఒకప్పుడు ఫుల్ స్ట్రిక్ట్ టీచర్ ఉండే, మీ తాతయ్య స్ట్రిక్ట్నెస్ వల్ల ఇంకా మంచి డెడికేషన్ వల్లనే ఈరోజు మేము మంచి పొజిషన్స్లో ఉన్నాము, పోలీస్ అయ్యారు, వేరే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని వెల్ సెటిల్గా ఉన్నాము, మీ తాతయ్య పట్టించుకోకపోతే మా ఫ్యూచర్ ఏమయ్యేదో అలా అని బామని చెప్తున్నారు. సో అంటే నువ్వు ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలా ఇచ్చినావు, అంటే స్ట్రిక్ట్గా ఉండా లేకపోతే మంచి అర్థం చేసి చెప్పి నీ టేక్ ఎలా ఉండే వాళ్ళ తరఫున? అది ఒక మనోభావనను బట్టి వాని స్టాండర్డ్ని బట్టి నేను ఆ రీతిగానే డీపులో అవ్వకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఎడ్యుకేషన్ ఇచ్చేది. చిన్న విషయాలకు కానీ కోపం తెచ్చుకున్నాడు, అశ్రద్ధ చూపెట్టుడు, తిట్టడం చేయకపోయింది. దానివల్ల వాళ్ళు సార్ మంచోళ్ళు, మనం ఇవాళ ఇంత తప్పినా కానీ మళ్ళీ మనకు చెప్పి అర్థమయ్యేలాగా ఫాలో అయ్యి ఇంట్రెస్ట్గా ప్రతి స్టూడెంట్ని ఇంట్రెస్ట్గా స్టడీ నేర్పించేది అన్నట్టు. నేను ప్రతి స్టూడెంట్ను కూడా ఏ కులం మీలం చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకటే రీతిగా చక్కగా అర్థమయ్యేలాగా నేను వాళ్ళని చేసి వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ క్లాసుల ఏ విధంగా ఎంత ఉండాలి హుషారు అంతలాగా వాళ్ళను తయారు చేసింది. అప్పుడు బైక్స్ అవన్నీ ఉండేటి కావచ్చు కదా మీకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు? సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉండేది? నాకు
అప్పుడు సైక్లింగ్తో నేను సైకిల్ ఎక్కువ జాబ్ చేసినాను. మంచిగా ఎన్ని కిలోమీటర్స్ అలా నేను నడిపేది? రోజు 20 కిలోమీటర్లు బైక్ సైకిల్తో పోయేది. 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 20 ఇయర్స్ చేసి చాలా గ్రేట్గా ఉన్నది. దాని వల్ల అయినా కానీ నా ఆరోగ్యంలో ఒక్కనాడు కూడా ఏం ఫాల్ట్ కానీ. నువ్వు స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ ఉండనా లేకపోతే మంచిగా ప్రేమగా చదువు నేర్పించేదా? నేను స్టార్టింగ్లో ప్రేమగానే అంత మొత్తం వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యేదాకా. అవును. తర్వాత నేను కొద్దిగా వాళ్ళకు స్ట్రిక్ట్నెస్. హెడ్ మాస్టర్ లాగా ఉండే వరకు నా పొజిషన్ పూర్వాన్ల పొజిషన్ కూడా చూసి ఆ విధంగా మసలుకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు క్వశ్చన్స్ మా ఆయి గురించి అడుగుతున్నా. ఆయి అంటే మేము నానమ్మని మహారాష్ట్రలో ఆయి అని పిలుస్తాము. ఓకే. సో దాతే ఆయిని నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఒక అమ్మాయి మా రిలేటివ్ల నుంచి మా కులపే అమ్మాయి నాకు ఇట్లా ఎదురుగా వచ్చి నాకు చూస్తుండే. నేను అప్పుడు ఆమె రూపును చూసి ఆ సమయంలో నేను నీ పేరేంటిది అమ్మాయి అని అడిగిన. అప్పుడు ఆ పాప నన్ను నవ్వుకుంటూ నా పేరు నీ మెడకు అందదు అని చలాకిగా చాలా చురుకుగా జవాబిచ్చి అది నా మనసుకు చాలా హత్తుకుపోయింది. అది చాలా ప్రేమ అనిపించింది. భగవంతుని దయ వల్ల మరి ఆ టైంలో కూడా భగవంతునికి నచ్చిందేమో అదే పాపను మాకుల పిల్లే ఆ పాపని మళ్ళీ నాకు భార్యగా జతగడుతుంది. లాస్ట్ వరకు మేము ఇద్దరం విడిపోకుండా ఏ కాలంలో కూడా ఏదంటే తగాద పడకుండా ఆమెకు నచ్చని పని చేయకుండా నేను జీవితం గడుపుకుంటూ వచ్చాను. సో మీ లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ ఏదైనా ఉందా మూమెంట్? అది చెప్పు. మా లైఫ్లోన ఒక్క విషయం కూడా మర్చేటట్లేదు. అన్నీ బాగా గ్రేట్గా అంటే చాలా ప్రీషియస్. ఆ మూమెంట్ని అసలు మర్చిపోలేను. ఆ మూమెంట్ జరిగిందంటే ఒకటంటూ ఉంటుంది అందరి లైఫ్లో ఒక మూమెంట్ చాలా స్పెషల్ అని. అలాంటి ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? 1975లో నా శరీరంలో ఒక రకమైనటువంటి బాధ కలిగింది. దానికి నా భార్య ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ధైర్యం ఇచ్చుకుంటూ నాకు సేవ చేసింది. ఆ సేవను నేను ఎప్పుడు మర్చిపోలేను. దాంతో నేను ఒక నెల లోపలనే మంచి ఆరోగ్యంగా తయారై ఇది నా జీవితంలో మరవలేని విషయం. ఓకే. సో ఇప్పుడు మీ పిల్లల గురించి మాట్లాడుకుందాము. మీకు 4 పిల్లలు ఇంక్లూడింగ్ మై డాడీ. మా డాడీ వచ్చేసి ఫస్ట్ కిడ్. సో ఫస్ట్ డాడీ పుట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ కొడుకు కదా. సో ఫస్ట్ పుట్టినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? నా కొడుకు పుట్టినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. మొదటిసారి ఫస్ట్ మా లైఫ్లో ఒక మగబాబు రావడం. ఫస్ట్ కిడ్ వచ్చేసి మా డాడీ కదా. మా డాడీ చిన్నప్పుడు ఎలా ఉండేది? అల్లరి చేసేదా లేకపోతే గుడ్ బాయ్ లాగా ఉండేదా? ఎలా ఉండేది? మీ డాడీ చాలా అల్లరి పిల్లవాడు. ప్రతిదీ నా కోపం వచ్చేటట్టు పనులు చేశాడు. దాన్ని నేను ఓర్పుగా బాబుని దగ్గర తీసుకొని మంచిగా. చిన్నప్పుడు నువ్వు ఓర్పుగా డీల్ చేసేదా డాడీ తోటి లేకపోతే కొట్టేదా లేకపోతే ఎలా ట్రీట్ చేసేది? నేను మా బాబును కోపం వచ్చినా కానీ కొట్టేటప్పుడు కొట్టేవాడిని, తిట్టేటప్పుడు తిట్టేవాడిని. కానీ వాడిని ఒక లైన్లో ఉంచాలి, నేర్పాలి. నేను ఒక టీచర్ను కదా, అదే రీతిలో నేను అతన్ని ఒక రూట్లకు తీసుకొచ్చిన వాళ్ళ బాబు మంచి ప్రయోజకుడే. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, జెన్యూన్గా చెప్పాలి నువ్వు. మీకు 4 పిల్లలు కదా. సో 4 పిల్లలు అందరికంటే ఎవరు ఇష్టమో ఎవరైనా ఒక్కరి పేరే చెప్పాలి. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు. 4 పిల్లలు కదా నీకు, డాడీ ఇంకా 3 అత్తమ్మలు. అయితే వాళ్ళ 4 ఎక్కువ నీకు ఎవరి ఇష్టం అంటే అది జెన్యూన్గా చెప్పు, ఎవరైనా ఇష్టం? నాకు 4 పిల్లలు. 4 పిల్లలు నాకు చాలా ఇష్టమైన పాప వాణి అనే పాప. మా
ఇంచుమించు నా ఏరియాలో పట చాలా అందగత్తి, స్కూల్లో పట కూడా అందగత్తి, తన స్కూల్లో కూడా బాగా హుషారుండే. అటువంటి పిల్ల అనుకోని విధంగా అపెండిక్స్ అయి నా నుంచి దూరమైంది. దూరమైన తర్వాత ఓ సంవత్సరం వరకు నేను ఆ బాధను మర్చిపోలేకపోయాను. గ్రామస్తులు కూడా అందరూ అడిగేవాడిని. అట్లా నా మనసులో పెద్ద బాధ ఉంది. ఓకే, ఇప్పుడు ఎమోషనల్ అవ్వద్దు. సో నీకు వాణి అత్తమ్మ అందరికంటే ఎక్కువ ఫేవరెట్ ఉంటాయి. ఇంకా మీ పిల్లలు ఉన్నారు 3, వాళ్ళ విషయంలో మీకు ప్రౌడ్ అనిపించే విషయం ఏదైనా ఉందా? ఇప్పుడు నా 3 పడిన ప్రౌడ్గా అంటే నా కొడుకు వాడు తన ఇష్టపడుకోకుండా తనకు ఇష్టమైనటువంటి ఆర్ట్ ఫోటో స్టూడియో నేను పెట్టుకుంటా నాన్న అన్నాడు. ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో పట గవర్నమెంట్ ఇట్లా ఛాన్స్ ఇచ్చింది నాకు, నీ జాగల 1 year లోపల నీ పోస్ట్ మీద నీ బాబుని సెలెక్ట్ చేస్తాం. అయినా నేను నా కొడుకు యొక్క కోరికను ఇచ్చేయక నేను వద్దు, నా కొడుకు కోరికే ఫోటో స్టూడియో నేను అదే పెట్టుతా, అదే పెట్టిన. ఇప్పుడు వానత్తమ్మ లేదు మనతోని, బట్ మీ 3 పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అయితే వాళ్ళల్లో ఎవరు ఫేవరెటో అది చెప్పు. డాడీయా లేకపోతే 2 అత్తమ్మలు ఉన్నారు, వాళ్ళ నుంచి ఎవరైనా ఒకరు చూస్ చేసుకోవాలి, జెన్యున్గా చెప్పాలి. చెప్పు, ఎంత ఆలోచిస్తాను. ఇప్పుడు ఉన్న 3 లోపల నాకు నా యొక్క కూతురు మమత అనే కూతురు చాలా చదువు లోపల కూడా ఒక గ్రేట్ ఉండే, మా సంసార విషయం కూడా మాకు బాగా హెల్ప్ చేసింది. చాలా సభ్యురాలు కనుక నాకు ఆమె చాలా ఇష్టం అనిపించింది. ఓకే, సో అత్తమ్మ వీడియో చూస్తున్నావు కదా, చిన్నత్తమ్మ ఇంకా డాడీ, పెద్దత్తమ్మ ఫేవరెట్. ఇప్పుడు నీకు ఒకటే కొడుకు కదా, ఒకటే కొడుకు అయితే నీకు ఒకగానొక కోడలు. నీ కోడలు నేను ఎలా చూసుకుంటుందో జెన్యున్గా చెప్పు, వీడియో అనేం ఇది కాకు. నా కోడలు మా మిస్సెస్ పోయిన తర్వాత ఆమెకు ఒక రకమైనటువంటి మనసులో పడు గొప్ప మనసు కలిగి నన్ను నా బిడ్డలాగా చూసుకుంటుంది. ఏది కూడా నాకు తక్కువగానే సమయానికి ఏది అవసరం అది నాకు సప్లై చేస్తుంటుంది. నాకు బాధ కలిగించదు, నాకు అదే చాలా ఆనందం. ఓకే, సో ఇప్పుడు నీకు మన్మరాలు ఇంకా మన్మడులు ఉన్నారు, 2 మన్మరాళ్ళు ఇంకా 4 మన్మడులు ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో వాళ్ళందరిలో నీకు ఎవరు ఫేవరెట్ ఎక్కువ? వాళ్ళ లోపల నాకు ఎక్కువ ఇష్టమైంది గుణం లోపల, అందం లోపల, అన్నిటి లోపల జాహ్నవి అనే అమ్మాయి, అది నేనే. చాలా ప్రేమ, చాలా ప్రీతి ఆమె. దాని విషయంగా నేను బాగా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మన్మరాలు 2 ఉన్నారు, మన్మడులు అయితే 4 ఉన్నారు నీకు. అత్తమ్మ వాళ్ళ కొడుకులు ఇంకా మా తమ్ముడు, వాళ్ళ దాంట్లో ఎవరిష్టం? వారి లోపల నాకు 4 మనవల లోపల చాలా కష్టపడి చాలా తెలివితోని ఇది చేసిన పిల్లడు అఖిల్. నా పెద్ద కుమార్తె కొడుకు అఖిల్, వాడు చాలా నీట్గా చదువుకున్నాడు. నేడు బాంబేలో జాబ్ చేస్తున్నాడు, మంచి పెద్ద పోస్ట్ మీద. అఖిల్ బావ అయినా కానీ చోటు, తనుష్, తన్వి, నేను అందరం ఒక పొజిషన్లో సెట్ అయి ఉన్నాం. నీకు ఎలా అనిపిస్తుంది? ఒక రిటైర్డ్ టీచర్ నువ్వు, అంటే మా తాతయ్య ఒక రిటైర్డ్ టీచర్, మా తాతయ్య లాగానే మేము కూడా మంచి పోస్ట్లో ఉండాలనేసి తక్కువ ఏజ్లోనే అందరు మంచి వెల్ సెటిల్గా ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మామూలు వచ్చినప్పుడు ఊరు పిల్లడు బాంబేలో పెద్ద జాబ్ చేస్తున్నాడు మా పెద్ద మనవడు. అదే తెలియదు 2వ మనవడు అతను కూడా జాబ్ చేస్తున్నాడు. నా చిన్న బిడ్డ కొడుకు తనుష్ కూడా బిజినెస్లో ఉన్నాడు. అతను ట్రక్కులను మెయింటైన్ చేస్తాడు, ఎంతో గ్రేట్గా ఇల్లును మెయింటైన్ చేస్తున్నాడు, చదువుకున్నాడు కూడా అతను. అది కూడా నాకు ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నా 2 మనవరాళ్ళు, పెద్ద మనవరాలు, చిన్న మనవరాళ్ళు జాబ్ మీదనే ఉన్నారు. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకో పాప నాగ్పూర్లో చేస్తుంది జాబ్. అదేలాగా మా మనవడు
ఆ మనవని కూడా చదువు 10th ఉన్నాడు, చదువుకొని మంచి ప్రయోగుడై ఒక జాబ్ మీద ఉండాలని నా ఆశ. నేను భగవంతుని కోరుకునేది అది. అదే. సో ఇప్పుడు మా జనరేషన్స్కి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటి? మీ జనరేషన్కు ఇచ్చే అడ్వైజు ఇవ్వాలి, కానీ నేను ఇచ్చేంత అడ్వైజ్ కన్నా మీరు మంచిగానే ఉన్నారు కనుక మీకు ఎక్కువ అడ్వైజు నేను చెప్పదలుచుకోలేదు. బాగా గ్రేట్గా ఉన్నారు, గ్రేట్గా ఉండాలి. మీ తల్లిదండ్రులను, తర్వాత మీ తాతలను, అమ్మలను మర్చిపోలేనటువంటి పేరు మీరు తేవాలి. ఇంత నటిస్తుంది. ఇప్పుడు అత్తమ్మలు ఉన్నారు, నీకు ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వాళ్ళ గురించి నేను చెప్పేది ఏం లేదు. వాళ్ళన్నింటిలో పట్ల నాకు తోడుగా ఉన్నారు, ఇక ముందు కూడా తోడు ఉంటారని నాకు విశ్వాసం. నాకు వాళ్ళని చూసిన తర్వాత బాగా ఆనందం అనిపిస్తుంది. బాధలన్నీ మర్చిపోతాను, నా బిడ్డలు కనబడతాయి. అది మన మధ్యలో లేదు. అయితే అంటే ఆయి గురించి నువ్వు ఎక్కువగా మిస్ అయ్యేటి ఏమైనా ఉందా? ఎక్కువగా ఏం మిస్ అవుతావు ఆయి గురించి ఇప్పుడు? ఆయి విషయంగా నేను ఎక్కువ ఒక ప్రేమ, కేరింగ్, నాకు కేర్ తీసుకునేది. ఆయి చాలా గ్రేట్గా నన్ను చూసేది. నాకు కొద్దిగా ఏదైనా అయినా కానీ ఒక గ్లాస్తో నీళ్ళు కూడా ఏదైనా ఇవ్వకపోయి సొంతంగా తెచ్చేది. అంత గ్రేట్గా నన్ను చూసినందుకు ఆమె ప్రేమకు బదులుగా నేను కొన్ని చెడ్డ అలవాట్లను కూడా నేను మానుకున్నాను. ఉదాహరణంగా కర్ర తినుడు, పాన్ తినుడు, డ్రింకు, ఇవన్నీ కూడా లేకుండా నా లైఫ్లో నన్ను దారి చూపించిన దేవత కనుక నేను మర్చిపోలేను. నా దూరాన ఉన్న నా బిడ్డలకు, నా మనవళ్ళకు ఒకటే నివేదన వాళ్ళకు. నేను పోయిన తర్వాత కూడా వాళ్ళు మా ఇల్లు, మా తాతగారి ఇల్లు, మా తల్లిల ఇల్లు అనుకునే భావనతో నా ఇంటికి వచ్చి ఆనందంగా నేను తీరుగానే ఇంట్లో మెదలాలి. రాకడ పోకడ పండుగలకు వాటికి అన్నిటికీ సంతోషంగా వచ్చి నీ తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. తర్వాత వాళ్ళ అన్న కూడా అంటే నా కొడుకు కూడా ఉన్నాడు కనుక వాళ్ళకి ఏమి లోటు లేకుండా చూసుకుంటారని నాకు చాలా విశ్వాసం ఉంది. అదే తిరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నప్పుడు ఎట్లుండరు అదే తిరిగా నేను పోయిన తర్వాత కూడా మీరు కలిసి మెలిసి ఆనందంగా మన ఏరియా, నాది ఇల్లు, నా వాళ్ళు అని వాళ్ళు భావించుకోవాలి. దేనికి విచారపడే విషయం లేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే, నేను చిన్ననాటి నుంచి చూస్తున్నా సిరోంచా అంటే నిజంగా సిర్ ఉంచా. ఎన్నాడు కూడా ఎటువంటి ఆపదలలో కూడా నదులు వచ్చినప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ ఇక్కడ ప్రజలు ఎప్పుడు లొంగలేదు, చాలా ధైర్యవంతులు. అందుకే సిరోంచా అని దీనికి పేరు పెట్టిండు. చాలా ఆనందం. లో బ్యాటరీ ఇట్లా క్లోజ్ అనాలి. ఓకే, ఇంకా సో అంతేగా అయిపోయింది. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయినా కానీ నువ్వు సమ్మర్ హాలిడేస్ అయినా ఎక్కడికైనా కానీ సిరోంచా వదిలి, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళావు. సో నీకు ఇక్కడనే ఉండాలి అని అనిపిస్తుందా? ఇంట్లోనే మంచిగా అనిపిస్తుందా? అంటే బయటకు వెళ్ళాలి నేను ఇక్కడికి అని అనిపించదా? నేను నా వయసులో కూడా జాబ్ చేసేటప్పుడు చాలా తీర్థక్షేత్రాలు తిరిగిన, పెద్ద పెద్ద సిటీలు కూడా తిరిగిన, నేను నా ఏజ్కు తగిన జాగాలను తిరిగిన. ఇప్పుడు నాకు 84 years కనుక నేను ఆరోగ్యంగా ఉండి నా పిల్లలతోని నవ్వుతూ పాడుతుండి నా ఇంటిలో పడినాయి, నా ఊరిలో పడినాయి, నా వారితోని ఆనందంగా ఉండాలని నా కళ. ఇప్పుడు నీ తర్వాత కూడా ఏదైనా విషయం గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని ఉంటుంది కదా నీకు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళకైనా డాడీకైనా నువ్వేం మాట చెప్పాలనుకుంటున్నావు? నేను కుటుంబంలో మంచిగా భార్య పిల్లలతోని ఆనందంగా ఉండి కష్టం వచ్చింది అని బాధపడకుండా ఎప్పటి నవ్వు ముఖంతో నీ భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని నేను నా కొడుకుని కోరుకుంటున్నాను.
ఇంకా నువ్వంటే చిన్నప్పటి నుంచి డాడీని నువ్వు ఇంకా ఫుల్ ప్యాంపర్ చేసిండ్రు, ఫుల్ ఆడిపోయారు, అవన్నీ చేసిండ్రు. మీ తర్వాత కూడా ఎలా ఉండాలి అని డాడీకి అడ్వైస్ ఇస్తాను మరి? నా నువ్వు తర్వాత ఉంటే కూడా ఏం లోటు లేకుండా, ఏం తక్లీఫ్ లేకుండా నువ్వు మంచిగా ఇల్లు కట్టించినావు డాడీకి, ఒక మార్గంలో ఒక రూట్లో పెట్టినావు. నీ తర్వాత అంటే నువ్వు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నావు అంటే ఎలా ఉండాలని? ఎలా అంటే అతను మంచిగా మేము పోయినప్పుడు కూడా సమాజంలో ఒకటి అని పేరు రాజారాం సార్ కొడుకు బాగా గ్రేట్గా ఉన్నాడు, తల్లి తండ్రుల పేరు నిలబెట్టిండు, చాలా మంచి పిల్లవాడు, ఫాదర్తో చేసేవాళ్ళు లేడు అని సంతోషపడాలి అంతే. అత్తమ్మ వాళ్ళ గురించి ఏమని చెప్పాలనుకుంటున్నావు? చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ? నా ఇద్దరు బిడ్డలు నా నుంచి 200 కిలోమీటర్ల దూరాన ఉంటారు. అయినా కానీ వాళ్ళ గురించి నేను ఎప్పటికీ బాధపడుతుంటా, వాళ్ళు కూడా బాధపడుతూ అప్పుడిప్పుడు వచ్చి నా ఇంట్లో 5-10 రోజులు ఉండి నన్ను ఆనందంగా చూసి సంతోషపరిచి పోతుంటారు. అదే తీరుగా నా బిడ్డల ప్రేమ నా మీద ఉండాలి అని నిత్యం నేను ఆ యొక్క షిరిడి సాయిబాబాను కోరుకుంటాను. అయితే వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వబోద్దు అంటే నీ తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయింది, నీ తర్వాత కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి, ఏమి ఉండాలి అని వాళ్ళకి మేము చెప్పాలనుకుంటున్నావు? నా బిడ్డలు కొడుకులతో ఉన్నట్టు చక్కగా వాళ్ళ కొడుకులు కూడా పెద్ద బిడ్డ కొడుకులు ఇద్దరు జాబ్ మీద ఉన్నాడు, చిన్న బిడ్డ కొడుకు జాబ్ ఎక్కేటోడు ఉన్నాడు. అయినప్పుడు వాడు బిజినెస్ ట్రక్కుల బిజినెస్ చేస్తున్నాడు కనుక వాళ్ళు మంచిగా ఆనందంగా ఉండి వాళ్ళ తల్లిని మంచిగా ఆనందంగా చూసుకొని సమాజంలో ఆ ఊరిలో కూడా పేరు సంపాదించాలి. వాళ్ళ తండ్రులు కూడా మంచి పేరు సంపాదించింది ఆ ఏరియా లోపల. సో నీది ఒక కోరిక ఉండే డాడీకి మంచి ఇల్లు కట్టియాలి అనేసి, సో దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నేను చేనులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నా తల్లిదండ్రులు ఇచ్చినాయి. అయినా కానీ నేను నా కొడుకు కొరకు ఏదన్నా ఒకటి మెమొరబుల్గా వస్తువు అసలు ఉండాలి, అతనికి లాభమైంది, అతని కుటుంబానికి లాభమైనట్టు వస్తువు ఉండాలని నేను అతనికి మంచి బంగ్లా నేను సిరోంచాలపట మా సమాజంలో లేనటువంటి బంగ్లా నేను నా కొడుకు కట్టించిన సంతోషం, అదే నాకు సంతోషం. నా భార్య కూడా అదే ఉండే ఉద్దేశం, ఆమె కూడా చాలా సంతోషపడ్డది. ఇది నాకు పెద్ద కోరిక ఉండే, అది తీరింది, ఇక నాకు ఏం తక్కువ లేదు. నాకు ఓకే టు సబ్స్క్రైబ్ ఇట్లా